హలో, అందరికీ నమస్కారం. కొన్ని ఆనిముత్యాలు లాంటి వీడియోలు మనం మిస్ అవుతుంటాం. ఎలా మిస్ అయ్యానో నాకు కూడా తెలీదు. ఈరోజు ఒక వీడియో చూశాను, నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. మీకు కూడా వద్దు లేదో ఒకసారి చూపిస్తాను చూడండి. అది ఇటువంటి వీడియో కాదు. ఈ వీడియోని నెక్స్ట్ 5 ఏళ్లలో కొన్ని వందల వేల సార్లు చూడబోతున్నాం. అది మాత్రం గ్యారంటీ. ఒక్కసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడో నిమ్మల రామానాయుడు. ఇప్పుడు ఆయన మంత్రి కూడా, ఏదో మంత్రి అయ్యాడు, ఏదో శాఖ మనకు సంబంధం లేదు. కానీ ఇది ఎలక్షన్ ముందు కాబట్టి ఇప్పుడు ఏ శాఖలో ఉన్నాడు అనేది అవసరం లేదు. కానీ వీడియో చూస్తే మాత్రం శాఖం పుడుతుంది, అంటే వేడి పుడుతుంది, బాడీ తట్టుకోలేదు, వణుకుతుంది. ఒకసారి చూడండి. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్. నేను లెక్కేశాను, మీరు లెక్కేశారో లేదో. 7 మందికి 15,000 ఇస్తాడంట, అంటే 1,05,000. ముగ్గురికి 18,000, అంటే 54,000. ఒక కాంపౌండ్లోనే 1,59,000 ఇస్తానని చెప్పేసి లెక్కేసి మరీ చెప్పాడు నిమ్మల రామానాయుడు. చివరిలో మీరు విన్నారా లేదా, బాండ్లు కూడా ఇచ్చాడంట. ఏం బాండ్లు ఇచ్చాడో మనకు తెలియదు, కానీ జేమ్స్ బాండ్ అయితే కాదు, బాండ్లు ఇచ్చాడంట. వాళ్ళకు అడిగే హక్కు ఉందని చెప్తున్నాడు. మీరు మన మేనిఫెస్టోని, అంటే మనది కాదు, మన చంద్రబాబు గారి మేనిఫెస్టోని చూస్తే, అంటే మాకు సంబంధించిన వరకు మేనిఫెస్టో ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్. చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడో మనకు తెలియదు. ఇక్కడ 4వది చూస్తే క్లియర్గా చూడండి. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు. అదే బేస్ చేసుకొని సంవత్సరానికి 18,000 అని మహిళలకి, 18 ఏళ్ళు నిండిన మహిళలకి చెప్పాడు. ముగ్గురికి 7 మంది పిల్లలుంటే 7 మందికి 15,000 వస్తుందని చెప్పేసి నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నిమ్మల రామానాయుడు గారు ఓట్లు అడగని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎక్కడా షరతులు వర్తిస్తాయని చెప్పలేదు, షరతుల గురించి మాట్లాడలేదు. 18 ఏళ్ళు దాటిన మహిళలకు మీకు 50,000 వరకే వస్తుంది, తర్వాత పెన్షన్ వస్తుంది, అట్లా మాటలు కూడా చెప్పలేదు. క్లియర్గా ఏం చెప్పాడు, 18 ఏళ్ళు దాటిన వారికి 18,000 రూపాయలు సంవత్సరానికి, అంటే నెలకు 1,500 రూపాయలని చంద్రబాబు గారు చెప్పారు. వీడియోలో నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఈ సూపర్ 6లో ఈ పథకాలన్నీ డిలే చేస్తున్నారన్నది నాకు ఆశ్చర్యంగా ఉంది. సరే, ఉద్యోగస్తుల లేకపోతే నిరుద్యోగుల అంటే నిరుద్యోగుల్ని మేము లిస్టు తయారు చేయాలి, నైపుణ్య గణనం అది ఇది అనుకోవచ్చు. సురేష్ కుమార్ మీనానేనా ఆయన పేరేందబ్బా, ఒక్క నిమిషం, సారీ, ముఖేష్ కుమార్ మీనా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు 2వ తేదీ మే వారు గణాంకాలు చెప్పారు. మన రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,00,000. అంటే 18 ఏళ్ళు దాటిన కదా ఓటర్లు, 4,14,00,000. అందులో పురుషులు 2,02,00,000, మహిళలు ఎక్కువ ఉన్నారు, 2,10,00,000. సో ఇప్పుడు 2,10,00,000 మందికి ప్రతి నెల ఇవ్వాలి 1,500 రూపాయలు ఇవ్వాలి. 1,500 రూపాయలు ఇవ్వాలంటే ప్రతి మహిళకి 2,10,00,000 మందికి ఇవ్వాలంటే ప్రతి నెల గవర్నమెంట్కి అయ్యే ఖర్చు 3,150 కోట్లు. అంటే సంవత్సరానికి 37,800 కోట్లు అదనపు భారం ప్రభుత్వానికి. అంటే మిగతా అన్ని కాకుండా, నేను అనేది పెన్షన్ కానీ, లేకపోతే 20,000 రైతులకు కానీ, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదా, నిరుద్యోగ భృతి 3,000, వాలంటీర్ల గౌరవ వేతనం 10,000, బీసీలకు 50 ఏళ్లకే పెన్షను, పెళ్లి కానుక 1,00,000, ఇవన్నీ కాకుండా 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇవ్వాలంటే నెలకు 3,150 కోట్లు, సంవత్సరానికి 37,800 కోట్లు. ఇంకా దీంట్లో అధ్యయనం చేసేది ఏముందబ్బా. ఇప్పుడు టైం పడుతుంది, టైం తీసుకుంటారు. తీసుకోవాలంటే వేరే వాళ్ళకైతే టైం కావాలి, కానీ మన విజనరీ చంద్రబాబు నాయుడు గారికి ఏందండి టైము. ఒక రోజు అట్లా వాల్ క్లాక్ పెట్టి రాత్రి 11 వరకు 1 గంట వరకు కూర్చున్నాడా, లెక్కలు మొత్తం తేల్చేస్తారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారు, 2,10,00,000 మంది మహిళలు ఉన్నారు, అందరినీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోమని చెప్పి డైరెక్ట్ కొడితే అట్లే నెలకి 3,150 కోట్లు పోవాలా. నేనేమన్నా తప్పు అడుగుతున్నానండి? ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే, లేకపోతే బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికే ఇట్లా ఏవి కూడా లేవు.
దారిద్ర్య రేఖ దిగున ఉన్న వారికే, లేకపోతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే, లేకపోతే వాళ్లకు వీళ్లకు అనే షరతులు కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు చెప్పలేదు. నేనేమన్నా తప్పు అడుగుతున్నానా ఫ్రెండ్స్? మిమ్మల్ని అడుగుతున్నా. నేనేమన్నా అడగకూడనిది ఏమన్నా అడుగుతున్నానా? గొంతమ్మ కోరికలు ఏమన్నా నేను కోరుతున్నానా? ఏదైతే హామీ ఇచ్చాడో ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం ఎప్పుడో 11వ తేదీ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేశాడు. 2 వారాలు అయింది. ఎంతమంది ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారని తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? 5 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు? మరి ఇవ్వాలి కదా. ఇప్పుడు 1 నెల డిలే చేశారనుకోండి, మన రాష్ట్రంలోని మహిళలు ఎంత కోల్పోతున్నారంటే, వీరు 1 నెల ఆ పథకం ఇవ్వకపోతే 3,150 కోట్లు. అది భారీ స్కామ్తో సమానం. 2 నెలలు వీళ్ళు ఇవ్వలేదంటే ఎంత మిస్ అవుతున్నారండి? 6,300 కోట్లు. 1 సంవత్సరం తర్వాత వీళ్ళు మొదలుపెట్టిన మహిళామణులు, మన రాష్ట్రంలోని మహిళలు ఎంత కోల్పోతున్నారంటే 37,800 కోట్లు స్కామ్ జరిగినట్లే అది రాష్ట్రంలో. అది గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం వాళ్ళు. ఒకవేళ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నామన్నా ఈ 37,000 కోట్లు అంటే 37,800 కోట్లు ప్రతి మహిళ అకౌంట్లోకి 1,500 రూపాయలు డబ్బులు వేసే బాధ్యత తెలుగుదేశం తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఎన్ని రోజులకు మ్యాండేట్ ఇచ్చారండి? 5 ఏళ్లకు మ్యాండేట్ ఇచ్చారు. వీళ్ళు పథకాలు ఎన్ని రోజులకు చెప్పారు? 5 ఏళ్లకు ఇచ్చారు పథకాలన్నీ కూడా. ఎక్కడ షరతులు లేవు. తెల్ల రేషన్ కార్డు అని, లేకపోతే కుటుంబానికి ఒక్కరికే అని, లేకపోతే దారిద్ర్య రేఖకు దిగునున్న వారికి మాత్రమేనో, లేకపోతే ఇన్ని ఎకరాల కంటే తక్కువ పొలం ఉంటేనో, లేకపోతే చదువుకుంటేనో, చదువు లేదనో, ఈ షరతులు ఏమి చెప్పలే. అందుకే మీకు ముందే వీడియో కూడా చూపించాను. నిమ్మల రామానాయుడు గారు ఏమన్నారు? వచ్చేసి అమ్మాయిల్ని మీరు చదువుకున్నారో లేదో అడగలేదు, మీది ఏ కులం అని అడగలేదు, మీది ఏ మతం అని అడగలేదు, మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా అని అడగలేదు, లేకపోతే మీరు మన రాష్ట్రమా కాదని కూడా అడగలేదు. సర్లే మన రాష్ట్రం వాళ్ళకి ఏమీలే 18,000 పిల్లలకి 15,000 బాండ్లు కూడా ఇచ్చారంట. ఇవ్వకపోతే మోసమా కాదా అండి? మొదటి నెల నుంచి ఇవ్వకపోతే అది మోసమా కాదా? వాళ్ళు వచ్చేసి ఈరోజు అంటారేమో మేము జూన్ నుంచి ఇస్తామని మీకు గ్యారెంటీ ఉందంటే ఇంకా సిగ్గుండాలి. ఆ బతికే బదులు మేము అబద్ధాలు చెప్పినాము, ఓట్ల కోసమే ఈ మోసాలు చేసినామని ఒప్పుకోండి, అడిగి సరిపోతుంది. ఇప్పుడు అధ్యయనం చేయడానికి దానికి ఏం, ఇప్పుడు ఈ పథకానికి అయితే అండి, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక రాష్ట్రం మీద బాధ్యత ఉన్న వ్యక్తిగా, మహిళలంటే గౌరవం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఈ పథకానికైతే అధ్యయనం లేదు, పుట్టగోసి లేదు. ఏం అధ్యయనం చేస్తారండి? 2,10,00,000 మంది మన రాష్ట్రంలో ఓటర్లు ఉన్నారు. ఓటర్లు అందరూ ఎవరు? 18 ఏళ్ళు దాటినోళ్ళే కదా ఉన్నారని చెప్పేసి ముఖేష్ కుమార్ మీనా గారు అన్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా యాడ్ అవుతుంటారు. వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే. ఇవ్వలేదనుకో చంద్రబాబు విజనరీ ఎట్లయితాడు? చంద్రబాబు అబద్ధాల కోరవుతాడు, చంద్రబాబు దగా కోరవుతాడు, చంద్రబాబు ఓట్ల కోసం తాయిలాల రూపంలో ప్రజలను మోసం చేసిన మోసకారి అవుతాడు. అవునా కదా? డిసైడ్ చేసుకోవాల్సింది తెలుగుదేశం వాళ్ళే. మిగతా విషయాలన్నింటిలో కూడా నేను పెద్ద పట్టించుకోను కానివ్వండి. ప్రజలను మోసం చేస్తే మాత్రం నేను తట్టుకోలేను. ప్రజలకు చెప్పినవన్నీ చేయాల్సిందే. అది తెలుగుదేశం బాధ్యతే. లేదంటే ముక్కు నేలకు రాసి మేము ఇది చేయలేమని ఒప్పుకోవాల్సిందే. సంపద సృష్టిస్తున్నాడు, ఇవన్నీ ఎట్లిస్తామని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కూడా మన రాధాకృష్ణ అడిగితే సంపద సృష్టిస్తా, ఇంతకుముందు కియా సృష్టించా, ఇప్పుడు మియానో కుయ్యానో లియానో బయ్యానో ఏదో సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టిస్తున్నాడు, సృష్టించమను. నేను అది కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి. ఎంత సంపద సృష్టించాలన్నా 5 ఏళ్ళన్నా 4 ఏళ్ళన్నా టైం పడుతుంది. ఒక కంపెనీ వచ్చేది స్టార్ట్ కావాలంటే ఈ 5 ఏళ్ళు ఏం చేస్తాడు ఈ పథకాల కంటే? మీకేం తెలుసు, మీరు చేయలేరంటే చంద్రబాబు నాయుడు చేయలేడు అనుకున్నారా? చంద్రబాబు నాయుడు చేస్తాడు. రూపాయి అప్పు చేయకోకుండా ఇవన్నీ పథకాలు ఇస్తాడని చెప్పినాడు. ఇయ్యమనండి. లేకపోతే ముక్కు నేలకు రాసి మేము ఓట్ల కోసమే ప్రజల్ని మభ్యపెట్టే మోసం చేసామని ఒప్పుకోవాలి. నేనేమైనా తప్పు అడుగుతున్నా అండి? నేనేమైనా తప్పు అడుగుతున్నా? వాళ్ళు చెప్పింది, వాళ్ళు ఏదైతే మాట్లాడారో వీడియోలు, ఆ ఫ్యాంప్లెట్స్, ఆ మేనిఫెస్టో చూపించే కదా అడుగుతున్నాను. డబ్బులు వస్తే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి అండి. డబ్బులు వస్తే మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి డబ్బులు వస్తే మీకు కూడా మేలే కదా. ఎవడు కింద మళ్ళా సొట్ట కూతలు సొట్ట కామెంట్లు పెట్టాకండి. నాకు మండుతా చెప్తున్నా. తీసుకోండి. మహిళల కోసం మనం పాటుపడదాం, మనం ఫైట్ చేద్దాం. మన బాబు గారు విజనరీ. ఎందుకు లేట్ అవుతుందో మనం ప్రశ్నిస్తూనే ఉందాం. ఆయన ఇవ్వాలా, తప్పదు. ఇవ్వకపోతే ప్రశ్నించడమే మన పని. ఆగండి. ముగించే ముందు ఇంకొక విషయం కూడా. ఈ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు జేబులో నుంచో లేకపోతే హెరిటేజ్ పాలెమ్మో మనకి ఇవ్వట్లే. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు టైంకి ఇస్తేమన్నారు? ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా జేబులో నుంచి తీసిస్తున్నారా అని అడిగారు. అదే రూలు చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుంది. మేమేం మీ జోబులో డబ్బు అడగట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మీ హెరిటేజ్ పాలమ్మి మా రాష్ట్రంలోని మహిళలకు ఇవ్వమని మేము అడగట్లేదు. మీరు హామీ ఇచ్చారు, హామీ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఒకవేళ ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగలేవు అది ఇదంటే, ఏం ఆర్థిక పరిస్థితులు బాగలేవు అంటే మీకు ముందు తెలుదా?
మీరు రాష్ట్రంలోనే కదా ఉన్నారు, మీరు విజనరీ కదా. 2047లో ఏమవుతుందో మీరు చెప్పగలిగే గొప్ప తెలివితేటలు మీకు ఉన్నోళ్ళకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్ర బడ్జెట్ ఎంత, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సామాన్యులకే మనకు లెక్కాచారాలు అన్నీ వస్తాయి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇంతకుముందు ఈ హామీలు ఇచ్చేటప్పుడు ప్రతిపక్ష నాయకుడే కదా, మీరు ఎందుకు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, రాష్ట్ర వనరులు ఎంత ఉన్నాయి, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఎలా ఇవ్వగలము, అప్పు చేయకోకుండా ఎంత ఇవ్వగలమని మీరు ఎందుకు లెక్కాచారాలు వేసుకోలేదు? కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా వితండవాదం చేసి సొట్టకూతలు కూసే వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మేమేం చంద్రబాబు నాయుడు జోబులో డబ్బు అడగట్లేదు, హెరిటేజ్ పాల మీ డబ్బులు కట్టమనట్లేదు. ఇంకా మరి చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది ఉంది. ఇప్పుడు ప్రజల సొమ్ము ప్రజలకే కదా ఇవ్వాల్సింది. హామీ ఇచ్చినాడు, ఇచ్చిపడేయండి, నెలకు 3150 కోట్లే. మళ్ళీ దానికి ఎందుకు డిలే ఎందుకు చేస్తున్నారు? తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పాలి. లేదంటే మేము అర్థం చేసుకుంటాం, చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదు, ఇవ్వడానికి వెనుకాడుతున్నాడు, కేవలం ఓట్ల కోసమే ఈ హామీలు ఇప్పుడు అమలు చేయట్లేదని మేము అనుకోవాలి. అంతే కదండి, మనం అందరం అట్లే అనుకుందాం.